నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు తలుచుకుంటేనే మనసు ఉద్వేగానికి లోనవుతుంది. ఆయన గురించి చెప్తున్నా చదువుతున్నా రక్తం సలసల ప్రవహిస్తున్నట్టుంటుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరొక్కటి చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయులకు నాడు నేడు కూడా ఆయన ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత. ఈ రోజుల్లో ఆయన స్వరం విన్న మనకు పులకరింతగా ఉంటే, స్వయంగా ఆయనతో పనిచేసి ఆయన మాటలతో ఉత్తేజితులై భారత స్వాతంత్రోద్యమ ఘట్టాల్లో పాల్గొన్న వారికి ఇంకెలా ఉండుంటుందో చెప్పండి. గుండె నిండుగా ధైర్యం, ఊహించని విధంగా ఎత్తుగడలు, తరిగిపోని నిండైన దేశభక్తి మూర్తీభవించిన నేతాజీ జోరుకు బ్రిటిష్ వలస పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పేది కాదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా తమను తాము కీర్తించుకున్న బ్రిటిష్ పరిపాలనకు తన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నిలిపిన సుభాష్ చంద్రబోస్ తెగువకు బ్రిటిష్ అధికారులు వేగలేకపోయారు. స్వతంత్ర భారతాన్ని ప్రకటించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత్కు ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం వచ్చిందని గర్జించిన నాయకుడు నేతాజీ. అడిగిన విధంగా మనకు సహాయం చేయకపోయినప్పటికీ ప్రపంచ దేశాల్ని గడగడలాడించిన హిట్లర్ను సైతం సుభాష్ చంద్రబోస్ మెప్పించగలగడం గొప్ప విశేషం. ప్రవాస భారతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశం స్వతంత్రమైందని ప్రకటించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఆనాటి భారతీయ నాయకుల సహకారం చాలా పరిమితంగానే అందడంతో మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకోవడం మరికొన్ని సంవత్సరాలు ఆలస్యమైందని చరిత్రకారుల అభిప్రాయం. సాయుధ పోరాటం వద్దని, చర్చలే శరణ్యమని, అహింసా మార్గమే ఆచరణీయమని భావించిన గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేళ్ల ఆలోచన విధానానికి సుభాష్ చంద్రబోస్ తీరు వ్యతిరేకం. బ్రిటిషర్లు మాటలతో వినే రకం కాదని, దెబ్బకు దెబ్బే సమాధానమని నేతాజీ భావించారు. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్నిస్తాను అని దేశ ప్రజలకు చాటిన భారతమాత ముద్దుబిడ్డ ఆయన. కనుకనే యువ భారతానికి ఆయన ప్రేరణకర్తగా నిలిచారు. ఆయన మరణం నిగూఢమైనప్పటికీ ఆయన పోరాట పదం భారతీయ యువ కిశోరాలకు పాఠమైంది. ఒడిశాలోని కటక్లో పుట్టిన సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వారికి ఏకుమేకై కూర్చుంటాడని ఎవరికి తెలుసు చెప్పండి. జానకీనాథ్ బోస్, ప్రభావతీ దేవిలకు 9వ సంతానంగా 1897 జనవరి 23 నాడు సుభాష్ చంద్రబోస్ జన్మించారు. కటక్, కోల్కతాల్లో బడి చదువులు, కళాశాల చదువులు పూర్తయ్యాయి. కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువు చెప్పే బ్రిటిష్ ప్రొఫెసర్ భారతీయ విద్యార్థుల్ని అకారణంగా కించపరుస్తూ తోల్నాడ్డం చూసి భరించలేని బోస్ ఆ ప్రొఫెసర్పై చేయి చేసుకున్నాడని తీవ్రంగా పరిగణించి కాలేజ్ యాజమాన్యం బోస్ను కళాశాల నుంచి తొలగించారు. ఆ తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదువుల కోసం 1919లో లండన్ వెళ్లి ఆ చదువులు ముగించుకుని అక్కడి ఉద్యోగంలో చేరినప్పటికీ తన దేశాన్ని పాలిస్తున్న వలస పాలకుల దేశంలోనే తాను వారి వద్ద పనిచేయడం అన్నది రుచించక 1921లో భారతదేశానికి తిరిగి వచ్చేశారు. భారత్కు తిరిగి వస్తూనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న సమయంలో బెంగాల్ విప్లవకారుడు చిత్తరంజన్ దాస్ను కలుసుకోవడం, ఆ పిమ్మట ఆయన్ను బోస్ తన రాజకీయ గురువుగా స్వీకరించడం జరిగాయి. యువరక్తం ఉరకలెత్తుతున్న ఆ తరుణంలోనే బోస్ బెంగాల్ అంతటా తిరిగి యువ కిషోరాలను స్వాతంత్ర సమరానికి పురిగొల్పుతూ ఎన్నో ప్రసంగాలు చేశారు. అదే సమయంలో స్వరాజ్య పేరుతో పత్రికను స్థాపించి నడుపుతూ ఆంగ్లేయుల కుటిల నీతిని, దమనకాండను ఎండగట్టసాగారు. సమయ సందర్భాల్ని లెక్కలతో సహా వెలబుచ్చడంతో నేరుగా ఏం చేయలేని బ్రిటిష్ అధికారులు 1925లో విప్లవోద్యమాలతో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించి బంధించి బర్మాలోని మాండలే కారాగారంలో ఖైదు చేశారు. అక్కడ అనారోగ్య పరిస్థితుల మూలంగా ఆయనకు టీబీ సోకింది. ప్రాణం తోడేసే క్షయవ్యాధి సోకినా కూడా అది ఆయన అకుంఠిత దీక్షను, స్వాతంత్ర పోరాట పిపాసను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. బోస్ మొక్కవోని దీక్ష మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని విడుదల చేయాల్సి వచ్చింది. 1930లో కోల్కతా మేయర్గా సుభాష్ చంద్రబోస్ ఎన్నికయ్యారు. అది ప్రభుత్వోద్యోగం అయినప్పటికీ వ్యక్తిగా తాను మాత్రం శాసనోల్లంఘన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అందుకు బ్రిటిష్ అధికారులు ఆయన్ను మరలా బంధించి జైల్లో పెట్టారు. 1931లో మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. జైల్లో ఉండగా ఏమన్నా జరగరానిది జరిగితే మాత్రం ప్రజాగ్రహం చూడాల్సి వస్తుందని బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను విడిచిపెట్టారు. అలా మొత్తం 11 పర్యాయాలు సుభాష్ చంద్రబోస్ జైలుకు వెళ్లారు. భారత్కు స్వేచ్ఛనిచ్చే వరకు విశ్రాంతి అన్నది ఉండకూడదనుకున్నారు ఆయన. దేశంలో ఆయనకు అనేక ప్రతిబంధాలు ఏర్పడడంతో 1941లో మారువేషంలో చాకచక్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. విదేశీ దేశాధినేతలను కలిసి తనకు తగిన ఆయుధ సైనిక సంపత్తి కోసం బోస్ ప్రయత్నాలు చేశారు. సోవియట్ యూనియన్, జర్మనీ, సింగపూర్, బర్మా, జపాన్ దేశాల్లో బ్రిటిష్ ఇండియా సైనికులు బందీలుగా ఉన్నారు. వాళ్ళని తన ఆజాద్ హింద్ ఫౌజ్ కోసం తనకు అప్పగించేలా ఆ దేశాధినేతలను ఒప్పించారు. నిజానికి భారతదేశంలోనే బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలు సామాన్య ప్రజానికం లేరా అంటే ఉన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేస్తూ జైళ్లలో మగ్గుతున్నారు. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసేవాళ్లు కూడా
కోకొల్లలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోని యువ సభ్యులంతా బోస్ను సమర్థించిన వారే. అయితే గాంధీజీ అహింసా సిద్ధాంతానికి, బోస్ దూకుడుతనానికి సరిపడేది కాదు. బోస్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంచుకోవడం గాంధీజీకి సుతరాము నచ్చలేదు. తాను సూచించిన భోగరాజు పట్టాభి సీతారామయ్యను కాదని బోస్ను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం గాంధీజీ తన ఓటమిగా భావించారు. రెండు భావజాలాలకు పొత్తు కుదరలేదు. దాంతో బోస్ కాంగ్రెస్ను వీడి తన దారిలో నడవడానికి నిశ్చయించుకున్నారు. 1940లో కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడిన బోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి తన భావజాలంతో ప్రజల్ని ఆకట్టుకోవడం మొదలుపెట్టారు. అటువంటి ఒక ప్రదర్శన సమయంలో బ్రిటిష్ వలస పాలకులు బోస్ను మరోసారి జైల్లో పెట్టారు. జైల్లో బోస్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఫలితంగా ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆంగ్లేయ ప్రభుత్వం ఆయన్ని విడుదల చేసి కోల్కతాలోని ఆయన ఇంటిలోనే గృహ నిర్బంధం చేసింది. ఆయన తన కుటుంబంతోనే ఉండొచ్చు, కానీ ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇది అక్కడ నియమం. తాను మౌనదీక్ష వహిస్తున్నానని, ఎవ్వరూ తనను కలవొద్దని, ధ్యానంలో ఉండే తనను పలకరించకుండా ఆహారం తన గదిలో పెట్టి వెళ్ళిపోమని ఆయన తన కుటుంబ సభ్యులతో చెప్పారు. నిజానికి తాను అలా చేస్తున్నాననే విషయం నిఘాలో ఉన్న పోలీసులకు తెలిసేలా చేశారాయన. ఏకాంతంగా ఉండి గడ్డం మీసాలు పెంచుకుని ఒకనాటి రాత్రి పఠాన్ వేషధారణలో పోలీసులు కన్నుగప్పి ఇంట్లోంచి వెళ్లిపోయారు. అలా 1941 జనవరి 17 నాడు ఇల్లు విడిచి వెళ్లిన బోస్ తిరిగి తన కుటుంబాన్ని ఎప్పటికీ కలుసుకోలేకపోయారు. కోల్కతా నుంచి పెషావర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుని ఒక మోగవానిలా నటిస్తూ సోవియట్ యూనియన్ సరిహద్దులను చేరుకుని అక్కడి నుంచి ఇటలీ వ్యాపారవేత్త ఒర్లాండో మజోటా పేరుతో నకిలీ పాస్పోర్ట్తో మాస్కో చేరుకున్నారు. ఆపై 4 రోజులైనా కూడా బోస్ భారత్ విడిచి వెళ్లిపోయినట్లు ఆంగ్లేయులకు తెలియరాలేదు. మాస్కో చేరుకున్న సుభాష్ చంద్రబోస్ జర్మనీ మద్దతు కోసం ప్రయత్నించసాగారు. శత్రువు మిత్రుడనే సామెతను పాటించారు. 1942 మే 27 నాడు బోస్ జర్మనీ అధ్యక్షుడు హిట్లర్ను కలిసి తనకు సహకారం అందించాలని కోరారు. హిట్లర్ తమ జర్మన్ భాషలో బోస్ను నేతాజీ అని పిలిచారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ను ఓడించి తమ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకునే గొప్ప వీలు కలిగేలా సైనిక సహాయం అందించమని కోరిన బోస్ ప్రతిపాదనకు బదులుగా జర్మనీలో ఉన్న భారతీయ సైనికుల్ని బోస్కు అప్పగించారు. అక్కడి నుంచి జపాన్ వెళ్లడానికి జలాంతర్గామిని ఏర్పాటు చేసి సుమత్రా దీవుల వరకు సాగనంపించారు హిట్లర్. సుమత్రాలో జపాన్ సైన్యం బోస్ కోసం విమానాన్ని సిద్ధం చేసి ఉంచింది. టోక్యో చేరిన బోస్ జపాన్ ప్రధాని టోజో హిదేకిని ఒప్పించి అక్కడ యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయ సైన్యాన్ని విడిపించుకున్నారు. అక్కడే ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడింది. ఇదే మొట్టమొదటి భారతీయ స్వజాతీయ సైనిక పటారం. జపాన్, సింగపూర్ల మధ్య అప్పటికి యుద్ధం జరుగుతోంది. సింగపూర్లో ఉన్న 85,000 మంది బ్రిటిష్ సైనికుల్లో 45,000 మంది భారతీయులే. బోస్ జపాన్ సైన్యంతో మాట్లాడి సింగపూర్లోని సైనిక బృందాలపై బాంబులు వేయమని, వాటికి హిందీ, తమిళం, ఆంగ్ల భాషల్లో రాసిన కరపత్రాలను జోడించి వదలమని చెప్పారు. వాటిల్లో బ్రిటిష్ వారికి బానిసలుగా జీవిస్తూ ఎంతకాలం ఇలా జీవిస్తారనే సందేశాలు రాయబడ్డాయి. ఆయా రాతలు సింగపూర్లోని భారతీయ సైనికుల్ని ఆలోచనలో పడేశాయి. వాళ్లలో తిరుగుబాటు మొదలైంది. ఫలితంగా జపాన్ సైన్యం సింగపూర్ను సులువుగా చేజిక్కించుకుంది. ఇక 40,000 మంది భారతీయ సైనికులు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులయ్యారు. వీరు నిధులు, ఆయుధాలు జపాన్ నుంచి అందుకుంటూ జపాన్ తరపున జపాన్ సైన్యంతో కలిసి బర్మా, మణిపూర్లలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. క్రమంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని భారత స్వాతంత్ర సమరం దిశగా నడిపించాలనేది బోస్ ఆలోచన. బోస్ సహకారానికి ఫలితంగా అండమాన్ నికోబార్ దీవుల్ని జపాన్ నేతాజీకి అప్పగించింది. సింగపూర్లో 1943 అక్టోబర్ 21న నేతాజీ ప్రవాస భారతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశం స్వతంత్రమైందని, తాము భారతదేశాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేస్తామని ప్రకటించారు. ప్రవాస భారతీయ ప్రభుత్వానికి ఆయనే ప్రధానమంత్రి, ఆయనే రక్షణ మంత్రి. భారతదేశ ప్రధాని హోదాలో జపాన్తో సంప్రదింపులు జరిపిన నేతాజీ ఆసియా దేశాల్లోని భారతీయ యుద్ధ ఖైదీల్ని, ఆయా దేశాల్లో జీవిస్తున్న భారతీయుల్ని తమకు మద్దతుగా నిలిచేలా ప్రేరేపించారు. అండమాన్ దీవుల్లో స్వతంత్ర భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయుల్లోని స్వాతంత్ర్యేచ్ఛను మరింతగా రగిలించారు. భారతదేశంలోని అంటే దేశ ప్రధాన భూభాగంలోని అనేక మంది ఐఎన్ఏలో సభ్యులయ్యారు. బ్రిటిష్ వలస ప్రభుత్వంపై సైనిక పోరుకు ఇండియన్ నేషనల్ ఆర్మీ సిద్ధమైంది. ఆ సమయానికి 1945 ఏప్రిల్ 30న జర్మనీ అధ్యక్షుడు హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో అమెరికా 2 అణుబాంబుల్ని జపాన్ మీద ప్రయోగించి ఘోర విధ్వంసాన్ని సృష్టించింది. దాంతో అమెరికాకు జపాన్ లొంగిపోక తప్పలేదు. జపాన్ ఆర్థికంగా బాగా చితికిపోవడంతో ఐఎన్ఏకు నిధులు నిలిచిపోయాయి. చాలామంది ఐఎన్ఏ సైనికులు బ్రిటిష్ వారికి లొంగిపోయారు. అయినా నేతాజీ ఓటమిని అంగీకరించలేదు. నేతాజీ స్ఫూర్తితో బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులు, నావికులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ సహాయ నిరాకరణ ప్రారంభించారు.
రెండో ప్రపంచ యుద్ధం గెలిచారన్న మాటే తప్ప బ్రిటన్ ఆర్థికంగా చతికిలబడింది. భారత నేతల ఒత్తిడి కూడా ఎక్కువ కావడంతో 1946లో భారత్ను విడిచి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక పరిణామాల నేపథ్యంలో భారతదేశం 2 దేశాలుగా విభజించబడింది. పాకిస్తాన్ 1947 ఆగస్టు 14 నాడు, భారతదేశం 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్ర దేశాలుగా ప్రకటించబడ్డాయి. అయితే స్వతంత్ర భారతాన్ని చూడక మునిపే నేతాజీ మరణించారని తెలుస్తోంది. జపాన్ మీద అమెరికా అణుబాంబులు వేసి విధ్వంసం చేసిన కొద్ది రోజులకు, అంటే 1945 ఆగస్టు 18 నాడు సింగపూర్ నుంచి బ్యాంకాక్కు సైగోన్ మీదుగా వెళ్లి అక్కడి నుంచి జపాన్ వెళ్లి అక్కడ వారిని పరామర్శించాలనుకున్నారు. అయితే సైగోన్ నుంచి ఒక జపాన్ బాంబర్ విమానంలో ఆయనకు ఆయన సహాయకుడు హబీబుర్ రెహమాన్కు మాత్రమే చోటు దొరికింది. విమానం ఎక్కే ముందు నేతాజీ తన సహచరులందరినీ కలిసి జై హింద్ అని పలకరించి వీడ్కోలు చెప్పారు. అది వారి చివరి కలయిక. ఎందుకంటే నేతాజీ ప్రయాణిస్తున్న జపాన్ బాంబర్ విమానం సైగోన్ నుంచి ఎగిరిన కొద్దిసేపటికి మంటలంటుకుని నేలకూలింది. మంటల్లో శరీరం కాలిన నేతాజీని దగ్గరలోని హాస్పిటల్లో చేర్చినా ఫలితం లేకపోయింది. అయితే ఇదంతా బ్రిటిష్ ప్రభుత్వ పన్నాగమని భారతీయులు విశ్వసించారు. అసలు ఆయన చనిపోలేదని, గుమ్నామీ బాబాగా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో చాలా కాలం జీవించారని అంటారు. జపాన్ విమాన ప్రమాదం నిజంగానే సాంకేతిక లోపం కావచ్చు, విద్రోహము కావచ్చునన్నది నేతాజీ అభిమానుల సందేహం. విమాన ప్రమాద విచారణ సరిగ్గా నిర్వహించలేదంటారు కొందరు. అందుకే స్వతంత్ర భారత ప్రభుత్వం కొంతకాలం క్రితం కోస్లా కమిషన్ పేరుట ఒక కమిషన్ను నియమించగా అనేక పత్రాల్ని చదివి కొందరిని ప్రశ్నించి చివరకు కమిటీ ఒక నిర్ధారణకు వచ్చింది. అయినా కూడా ఆ నివేదికను, నేతాజీ మరణాన్ని ఇప్పటికీ రహస్యమైందిగానే చాలామంది భావిస్తున్నారు. 2025 జనవరి 23 నాటికి నేతాజీ 128వ జయంతి, అంటే ఆయన విమాన ప్రమాదం నుంచి కోలుకుని ఎలాగోలా భారత్కు వచ్చి అనామకంగా జీవించున్నప్పటికీ ఈపాటికి ఆయన దేహం విడిచి ఉండేవారు. అయితే మరణం ఎప్పుడన్నది అనుమానమే తప్ప నిర్ధారణగా తెలియని అమరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని సగటు భారతీయుడు భావించడంలో ఏమాత్రం అసంగతం కనిపించడం లేదు. ఆస్ట్రియాకు చెందిన స్టెనోగ్రాఫర్ నేతాజీ కోసం ద ఇండియన్ స్ట్రగుల్ పుస్తకాన్ని టైప్ చేయడం కోసం వచ్చిన ఎమిలీ షెంకెల్ బోస్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. 1937 డిసెంబర్ 26న 37 ఏళ్ల బోస్, 27 ఏళ్ల షెంకెల్లు ఆస్ట్రియాలో బతికిస్తాన్లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. 1942 నవంబర్ 29న వారికి అనితా బోస్ అనే కుమార్తె కలిగింది. ఆమె ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్నారు. అయితే స్వతంత్ర భారత పోరాటంలో తనను, తన కుటుంబం ప్రభావితం చేయకూడదనేది బోస్ ఉద్దేశం. ఆస్ట్రియాలోని వియన్నాలో 4 వారాల తన కుమార్తెను చూసుకుని వీడ్కోలు పలికిన తర్వాత బోస్ తన భార్యాబిడ్డల్ని మరెన్నడూ కలవలేకపోయారు. 1945లోనే ఆయన అకాల మరణం చెందుంటే అప్పటికి ఆయన వయస్సు 48 ఏళ్లు. ఆ వయసుకు ఆయన భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేశారు. అందుకే జాతీయ నాయకుల జీవిత చరిత్రల నిత్య పాఠనీయాలు, వారి చర్యలు సదా స్మరణీయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.